ఈరోజు ఈనాడు దినపత్రిక మనం చూసినట్లయితే ముందుగా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్త ఇక్కడ చూడొచ్చు. మనం చిత్రంలో ప్రధాని మోదీ కీవ్లోని జాతీయ మ్యూజియం వద్ద మరి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడుతున్నటువంటి ఇక్కడ చిత్రం మనం చూడొచ్చు. కీవ్లోని జాతీయ మ్యూజియం వద్ద ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇక్కడ మనం చిత్రంలో చూడొచ్చు. యుద్ధానికి ముగింపు పలకండి ఈనాడు దినపత్రికలో మనకు హెడ్లైన్ ఇది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి ముందుగా మనకు మెయిన్ పేజీలో ఉన్నటువంటి వార్త. యుద్ధానికి ముగింపు పలకండి, ఇంకెంత మాత్రము సమయం వృధా చేయొద్దు. రష్యా ఉక్రెయిన్లకు ప్రధాని మోదీ పిలుపు. కూర్చొని మాట్లాడుకోవాలని హితవు. శాంతి యత్నాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధమని ఉద్ఘాటన. జెలెన్స్కీతో విస్తృత స్థాయిలో మోదీ చర్చలు. ఉక్రెయిన్లో ముగిసిన సుడిగాలి పర్యటన. ఇక శాంతి వైపే ఉన్నాము. రష్యా ఉక్రెయిన్ యుద్ధ విషయంలో భారత్ తటస్థంగా కాకుండా శాంతి వైపు ఉందని జెలెన్స్కీతో మోదీ చెప్పారు. మేం ప్రారంభం నుంచి శాంతి వైపే ఉన్నాం. యుద్ధాలకు స్థానం లేని బుద్ధుడి నేల నుంచి వచ్చిన వాళ్ళం మేమే. యావత్ ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన మహాత్మా గాంధీ పుట్టిన దేశం మాది అని మోదీ చెప్పారు. విదేశాల సార్వభౌమత్వాన్ని భారత్ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని ఉద్ఘాటించారు. భారత్ సహా యావత్ గ్లోబల్ సౌత్ తరపున శాంతి సందేశంతో తాను కీవ్కు వచ్చానని కూడా పేర్కొన్నారు. ఇక ఇక్కడ ఒక చిత్రం మనం చూడొచ్చు. అచ్చంగా జిరాఫీలా అంటూ మరో హెడ్లైన్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అకస్మాత్తుగా చూస్తే జిరాఫీలా కనిపిస్తున్న ఈ చిత్రం ఒక పెయింటింగ్. జంతువుల బొమ్మలను చెట్లపై వేస్తూ ట్రీ ఆర్ట్ పేరుతో పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఓయూ లైబ్రరీలో పనిచేస్తున్న పర్యావరణ ప్రేమికుడు వెంకన్న చెట్లను పరిరక్షించాలనే ఆలోచనతో ఆయన వేస్తున్న ట్రీ ఆర్ట్ పెయింటింగ్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఓయూలోని లైబ్రరీ వద్ద ఓ చెట్టుకు వేసిన ఈ జిరాఫీ పెయింటింగ్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. విద్యార్థులు, సందర్శకులు ఈ ట్రీ ఆర్ట్ చెట్టు చుట్టూ చేరి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు, మనం జూమ్ చేసి చూద్దాం. జిరాఫీలా ఎంత అద్భుతంగా కనిపిస్తుంది ఈ చిత్రం మనకు. మరి పెయింటింగ్ ఇది అని ఇక్కడ మనకు చిత్రంలో చూడొచ్చు. ఇక ఈరోజు మరో ప్రధానమైనటువంటి ఇక్కడ వార్త చూసినట్లయితే నిల్వ చేసిన వారి పంట పండుతుంది అంటూ మరో హెడ్లైన్ మనకి ఈరోజు ఇక్కడ ఆకర్షణీయంగా నిలుస్తున్నటువంటి వార్త ఈనాడు దినపత్రికలో. డిమాండ్ పెరగడంతో అధిక ధరలు. వ్యవసాయ మార్కెట్లలో అన్ని ఉత్పత్తులకు మద్దతు కన్నా అధికం. రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట తదితర ప్రధాన మార్కెట్ యార్డుల్లో పంట ఉత్పత్తులకు ప్రస్తుతం లభిస్తున్న ధరలు ఇవి. క్వింటాల్కు రూపాయలలో ఈ విధంగా ఇక్కడ ధరలు ఉన్నవి. ఇవి చూద్దాం. వేరుశనగ 5,800 క్వింటాల్కు, పసుపు 12,225, మిర్చి 18,000, కందులు 11,000, పత్తి 9,000, జొన్న 2,640, వరి 2,500. ఈ విధంగా మరి ప్రస్తుతం అయితే ధరలు అయితే పలుకుతూ ఉన్నవి. మరి 3 నెలల్లో ఎలా పెరిగింది అనేది ఇక్కడ మనం క్వింటాల్కు ఇక్కడ మనం చూడొచ్చు. క్వింటాల్ మొక్కజొన్నలకు మద్దతు ధర 2,225. తాజాగా వరంగల్ మార్కెట్ యార్డ్లో రికార్డు స్థాయిలో 2,821 ధర పలికింది. అంటే మే, జూన్ నెలలో పంట మార్కెట్కు రాగా ధర అప్పుడు 1,800 పలికింది. ఆ తర్వాత జూలై 16 వరకు 2,200 వరకే ధర వచ్చింది. ఈ నెలలో మాత్రం అనూహ్యంగా ధరలు పెరిగాయి. గత వారం 2,802 ఉండగా ధర తాజాగా మరో 19 రూపాయలు అదనంగా పలికింది. ఇక గోదాములున్న నిల్వ అంతంతే. రాష్ట్రంలో దాదాపు 60.17 లక్షల టన్నుల నిల్వ సౌకర్యం గల గోదాములు ఉన్నాయి. అందులో ఈ 34 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో 52,000 టన్నుల సామర్థ్యం గల గోదాములు ఉన్నాయి. ఇందులో 10% రైతులు వినియోగించుకుంటున్నారు. ఇండ్లకు దూరంగా ఉండడంతో వారు ఆసక్తి చూపడం లేదు. మరో హెడ్లైన్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈరోజు ఈనాడు దినపత్రికలో. పదవుల కసరత్తు కొలిక్కి అంటూ ఇక్కడ మరో హెడ్లైన్ మనం చూడొచ్చు. 2-3 రోజుల్లో PCC అధ్యక్షుడి పేరు ఖరారు. అడ్లూరి లక్ష్మణ్, మహేష్ గౌడ్, బలరాం నాయకులలో ఒక్కరికి ఛాన్స్. PCC అయ్యాక మంత్రివర్గ విస్తరణపైన నిర్ణయం. ఢిల్లీ పెద్దలతో రేవంత్, భట్టి, ఉత్తమ్ సమాలోచనలు. ఇక్కడ చిత్రంలో మనం చూడొచ్చు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్యకు పుష్పగుచ్చం అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క మనం చిత్రంలో చూడొచ్చు.
T5 రూపాయలు 1779 కోట్ల వడ్డీ లేని రుణం ఇవ్వండి. స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయండి. కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి వినతులు. ఇక వేగంగా ప్రగతి పరుగు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం స్పీడ్ వ్యవస్థ. 19 ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి. సీఎం చొరవతో శ్రీకారం. పొరుగు రాష్ట్రాలకు రేషన్ బియ్యం అంటూ మరో హెడ్లైన్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 12 నుంచి 15 రూపాయలకు కొని అక్కడ 23 రూపాయలకు విక్రయం. నిత్యం వేల క్వింటాళ్లు తరలిస్తున్న దళారులు. మహారాష్ట్రలో బియ్యం సేకరణకు ప్రత్యేకంగా దుకాణాలు. ఈ చిత్రంలో మనం ఇక్కడ లారీలో లోడ్ ఉన్నటువంటి చిత్రం ఇక్కడ మనం చూడొచ్చు. కొమరంభీం జిల్లా సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా ఫోర్సా గ్రామంలో పీడిఎస్ బియ్యం కొనుగోలు చేసేటువంటి దుకాణం ఇక్కడ చిత్రంలో మనం చూడొచ్చు. అంటే ఎంత మేరకు రేషన్ బియ్యం అనేది గ్రామాల నుంచి కావచ్చు, పట్టణాల నుంచి కావచ్చు, మరి లారీల కొద్దీ క్వింటాళ్ళు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నటువంటి విధానం ఇక్కడ మనం కనిపిస్తూ ఉంది. ఇక నదిలోకి దూసుకెళ్లినటువంటి బస్సు అంటూ మరో వార్త హైలైట్గా నిలిచింది. ఇక్కడ నేపాల్లో 27 మంది భారతీయుల దుర్మరణం. ఇక మరో వార్త ఇక్కడ మనం చూసినట్లయితే అక్రమ నిర్మాణాలు కూలుతాయనే హైడ్రాపై బురద జల్లుతున్నారంటూ ఒక్క ఇటుక ఎఫ్టీఎల్లో ఉన్నా కూడా నా ఫామ్ హౌస్ మొత్తాన్ని కూల్చేయండి. కేటీఆర్ హరీష్లకు మంత్రి పొంగులేటి సవాల్. మరి అదేవిధంగా రీకౌంటర్ కూడా ఇచ్చినట్టున్నాడు కేటీఆర్. పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు. బఫర్ జోన్లోని చెరువులు ఎలా పూడ్చారో శాటిలైట్ చిత్రాలున్నాయి. భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. మరో హెడ్లైన్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. బీటెక్ సీట్లకు స్పాట్ అంటూ మరో హెడ్లైన్ మనం చూడొచ్చు. సిఎస్సి సంబంధిత సీట్లు మిగిలేలా యాజమాన్యాల వ్యూహం. స్లైడింగ్ తర్వాత వాటిని అమ్ముకునేందుకు ప్రణాళిక. ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ అప్రమత్తం. నగరం నడిబొడ్డున కంప్యూటర్ సైన్స్కు పేరున్న ఓ కళాశాలలో కేవలం సిఎస్సి సంబంధిత 2 బ్రాంచీలే ఉన్నాయి. ఎప్పుడు జరగని విధంగా చివరి విడత కౌన్సిలింగ్ తర్వాత కూడా ఆ కళాశాలలో 25కు పైగా సీట్లు మిగిలిపోయాయి. కన్వీనర్ ఆధ్వర్యంలో అంతర్గత స్లైడింగ్ ప్రక్రియ చేపట్టినప్పటికీ విద్యార్థులు బ్రాంచీలు మారుతారు తప్ప ఖాళీ సీట్లు అలాగే ఉంటాయి. అంటే ఆ కళాశాల స్పాట్ అడ్మిషన్ల పేరుతో కన్వీనర్ కోటాలోని సదర్ సీట్లు అమ్ముకునేందుకు రాజమార్గం ఏర్పడిందని చెప్పొచ్చు. ఇక ఇవి ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం చూసినట్లయితే ముందుగా మనకు ప్రధానంగా ఇక్కడ వార్త చూడొచ్చు. ఇంటింటికి ఇంటర్నెట్ 93 లక్షల కుటుంబాలకు ఇవ్వాలనుకుంటున్నాం. కేవలం రూపాయలు 300కే అంటూ హెడ్లైన్ మనకు కనిపిస్తూ ఉంది. అందులోనే కేబుల్ టీవీ, పిల్లలకు బడిపాఠాలు. ఈ పథకానికి వడ్డీ లేకుండా 1779 కోట్లు ఇవ్వండి. కేంద్ర మంత్రి సింధియాతో భేటీలో సీఎం రేవంత్ విజ్ఞప్తి. క్రీడా వర్సిటీకి ఆర్థిక సాయం చేయండి. క్రీడా సంస్థల ఆధునికీకరణ డిపిఆర్లు ఆమోదించండి. ప్రతిష్టాత్మక క్రీడా పోటీల నిర్వహణ అవకాశం ఇవ్వండి. కేంద్ర క్రీడా మంత్రి మాండవీయను కోరిన సీఎం. రేవంత్తో పాటు భేటీల్లో మంత్రులు భట్టి, జూపల్లి. ఇక్కడ మనం చూడొచ్చు చిత్రంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నేడో రేపో పీసీసీకి కొత్త అధినేత అంటూ మరో హెడ్లైన్ మనకు కనిపిస్తూ ఉంది. రాష్ట్ర అగ్రనేతలకు వెల్లడించిన పార్టీ అధిష్టానం. మంత్రివర్గ జాబితాపై కూడా వారితో కసరత్తు. వేర్వేరుగా కలిసికట్టుగా అభిప్రాయాల సేకరణ. తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే అంశంపై 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర అగ్రనేతలకు చెప్పినట్లు తెలుస్తుంది. మంత్రివర్గ జాబితాపై కూడా ఆ నేతలతో కసరత్తు జరిపిన అధిష్టానం సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానంతో చర్చలు జరిపేందుకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం వారితో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పార్టీ సంస్థాగత వివరాలు కూడా ఇక్కడ వెల్లడించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మరో
హెడ్లైన్ మనకు ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికలో స్నేహితుడిలా తోడ్పడతా అంటూ మరో హెడ్లైన్ కనిపిస్తూ ఉంది మనకు. రష్యాతో చర్చలకు నా వంతుగా సహకరిస్తా, మాది తటస్థ వైఖరి కాదు శాంతి పక్షం, సమయం వృధా చేయొద్దు, మాట్లాడుకోండి, జెలెన్స్కీ భారత్కు రండి, మోదీ ఆహ్వానం, సాగు ఆరోగ్యం సాయంపై ఒప్పందాలు, అమరుల స్మారకం వద్ద జెలెన్స్కీతో ఆలింగనం, యుద్ధం అంతానికి ఆశారేఖ యుఎన్, అప్పుడు పుతిన్తో ఇప్పుడు జెలెన్స్కీతో మోదీ ఆలింగనం, విమర్శలకు చెక్. కీవ్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ కలిసినట్టుగా ఇక్కడ మనకు చిత్రంలో కనిపిస్తూ ఉంది. గర్భస్రావాల గుట్టు రట్టు అంటూ మరో హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. ప్రపంచంలోనే తొలిసారి కొత్త జన్యు వ్యాధిని గుర్తించిన నీమ్స్ సిడిఎఫ్డి పరిశోధకులు. సెర్పిన్ A11 జన్యు ఉత్పరివర్తనంతో పెరుగుతున్న అబార్షన్ ముప్పు, శిశువు జన్మించిన కొద్ది రోజులకే చనిపోయే ప్రమాదం అంటూ మనకు వార్త కనిపిస్తూ ఉంది. ఇక స్పీడ్ 19 స్మార్ట్, ప్రయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ. ఇది మూసీ తీర ప్రాంతం చిత్రం మనకు ఇక్కడ చూడొచ్చు. మూసీ రివర్ ఫ్రంట్ సహా 19 ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి, పనులు వేగంగా పూర్తయ్యేలా స్వయంగా ముఖ్యమంత్రి చొరవ. ఈ మూసీ తీర ప్రాంతం చిత్రం ఇది మనకు కనిపిస్తున్నటువంటిది ఇక్కడ చూడొచ్చు మనం. ఇది మూసీ రివర్ ఫ్రంట్ సహా 19 అభివృద్ధి ప్రాజెక్టులపై సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. నిర్ణీత వ్యవధిలో ఆ ప్రాజెక్టుల పూర్తికి స్పీడ్ అంటే స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ పేరుతో వేగవంతమైనటువంటి సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక సుందిళ్ల నిర్మాణ స్థలాన్ని పరిశీలించలేదు, కాళేశ్వరం సిఈ ఇచ్చిన సమాచారం ఆధారంగానే డిజైన్లు, ఎన్ఐటి నివేదికతో షీట్ ఫైల్స్ బదులు సీకెంట్ ఫైల్స్ వినియోగం, కాళేశ్వరం కమిషన్కు తెలిపిన మాజీ ఎస్ఈ అబ్దుల్ ఫజల్. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల బ్యారేజ్ కట్టిన స్థలాన్ని తాము పరిశీలించలేదని కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ సిఈ నల్ల వెంకటేశ్వర్లు ఇచ్చిన సమగ్ర సమాచారం ఆధారంగా డిజైన్లు సిద్ధం చేశామని నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిడిఓ మాజీ ఎస్ఈ మహమ్మద్ అబ్దుల్ ఫజల్ తెలిపారు. శుక్రవారం కాళేశ్వరం విచారణ కమిషన్ నిర్వహించిన ఓపెన్ కోర్టులో ఆయన విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ రామగుండం సాంకేతిక అనుమతి, హై పవర్ కమిటీ సిఫార్సుల ప్రకారం సుందిళ్ల బ్యారేజీ నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఇక అనిల్ అంబానీపై సెబీ వేటు, నిధుల మళ్లింపు అంశంలో 25 కోట్ల జరిమానా, 5 ఏళ్లు మార్కెట్లో పాల్గొనకుండా నిషేధం, రిలయన్స్ గ్రూప్ షేర్లు ఢమాల్. గొల్లెం లేని తలుపు అయినా దారుణం, గొల్లెం లేని తలుపు అయినా దారుణం. కోలకత్తా హత్యాచారం కేసులో కొత్త వివరాలు, హాల్ తలుపు బోల్ట్ గతంలోనే విరిగింది, దారుణం జరుగుతుంటే బయట కాపల కాశారా, ఆక్రందనలు ఎవరికి వినిపించలేదా, పరిశీలిస్తున్న సిబిఐ, 2 వారాల జ్యుడిషియల్ కస్టడీకి నిందితుడు. హైడ్రా అలజడి ఇక్కడ ప్రధానమైనటువంటి వార్త మనం చూడొచ్చు. గత 111 జీవో పరిధిలోని భూములు ఈ చిత్రంలో మనకు కనిపిస్తున్నటువంటిది. గత 111 జీవో పరిధిలో ఉన్న గ్రామాలకు హైడ్రాను విస్తరించే యోచనలో ప్రభుత్వం. బీఆర్ఎస్ హయాంలో జీవో రద్దుతో ఆ గ్రామాల్లో భూములకు రెక్కలు, నిర్మాణాలు. హైడ్రా పరిధిలోకి వస్తే తిరిగి పాత నిబంధనలు వస్తాయన్న ఆందోళనలో ప్రజలు. స్థానిక ఎన్నికల్లో ఇది తమకు నష్టం కలిగిస్తుందంటున్న కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే జీహెచ్ఎంసీలో 45 గ్రామాల విలీనం ప్రతిపాదన వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన పలువురు. టేప్ తెచ్చుకొని కొల్చుకోండి, చెరువు బఫర్ జోన్లో నా ఇల్లుంటే కూల్చండి, కేటీఆర్కు సవాల్. 2 లక్షలు దాటిన రుణాల మాఫీ తేదీ త్వరలో ప్రకటిస్తాం, దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ రెవెన్యూ చట్టం తీసుకొస్తాం, సీఎం చేతుల మీదుగా జేఎన్జే హౌసింగ్ సొసైటీకి స్థలం. విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవి ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక సాక్షి దినపత్రికలో మనం చూసినట్లయితే మరి ఈరోజు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్త, ఓవరాల్ టీం విజేత భారత్, ప్రపంచ అండర్ 17 రెజ్లింగ్ టోర్నీలో భారత్ జట్టుకు టాప్ ర్యాంక్ అంటూ మనకు
ఇక్కడ ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. అనిల్ అంబానీకి సెబీ షాక్, సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధం అంటూ మనకు మరో హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. ఇక సామూహిక అత్యాచారం బాలికపై మరి అస్సాంలో దారుణం జరిగింది. నాగావ్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై 3 వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ మనకు మరో వార్త అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. కులం పేరిట వేధిస్తేనే ఆ కేసు, ప్రత్యేకించి కులం పేరిట వేధించినప్పుడు మాత్రమే ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక ట్రంప్ వస్తే వినాశనమే అంటూ మరో వార్త కనిపిస్తూ ఉంది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ను ఏమాత్రం సీరియస్నెస్ లేని వ్యక్తిగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభివర్ణించారు. నేపాల్లో ఘోర ప్రమాదం. నేపాల్లో మార్సియాంగడి నదిలో బస్సు పడిపోయిన ఘటనలో మహారాష్ట్రకు చెందిన 18 మంది చనిపోగా 16 మంది గాయపడ్డారంటూ ఒక వార్త అయితే మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక సొంతగానే దక్షిణ రింగ్ అంటూ న్యూస్ రీల్ ఇక్కడ మనం చూడొచ్చు. రీజనల్ రింగ్ రోడ్ RRR దక్షిణ భాగాన్ని సొంతగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అలైన్మెంట్ రూపొందించడంతో సహా భూసేకరణ, రోడ్డు నిర్మాణం అంతా సొంతంగానే చేపట్టే దానిపై కసరత్తు ప్రారంభించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించినట్టు కూడా తెలిసింది. ఇక్కడ మనం చూడొచ్చు. మరి రీజనల్ రింగ్ రోడ్డు యొక్క చిత్రం ఈ విధంగా ఉండనున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ ఇద్దరిలో ఎవరో అంటూ ప్రధానంగా ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకు వార్త అయితే కనిపిస్తూ ఉంది. పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కి గౌడ్లలో ఒకరికి ఛాన్స్ అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ప్రధానమైనటువంటి వార్త ఇది. ఏఐసిసి నుంచి అధికారిక ప్రకటనే తర్వాయి. ఢిల్లీలో ఖర్గే, రాహుల్, కేసీతో సీఎం రేవంత్ సహా రాష్ట్ర ముఖ్య నేతల భేటీ, సుమారు 2 గంటల పాటు చర్చలు. మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కి గౌడ్ల ఎంపికపై చర్చ, నిర్ణయాధికారం తమకు వదిలేయాలన్న అధిష్టానం. పిసిసి అధ్యక్షుడి ప్రకటన తర్వాతే మంత్రివర్గ విస్తరణ. ఇక మంత్రివర్గ విస్తరణపై అస్పష్టత చూడొచ్చు. ఇక్కడ మనం రాష్ట్ర కాంగ్రెస్ ఉత్సుకతతో ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణపై ఏఐసిసి పెద్దలు స్పష్టత ఇవ్వలేదు. తాజా భేటీలో మంత్రివర్గ కూర్పుపై అభిప్రాయ సేకరణకు పరిమితమైన అధిష్టానం దానిపై మరోమారు చర్చిద్దామంటూ వాయిదా వేసినట్లు తెలిసింది. పిసిసి అధ్యక్షుడి నియామకమయ్యాక దీనిపై చర్చిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇక బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దానం, తెల్లం వెంకట్రావు, కాలెం యాదయ్య, సంజయ్ కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలకు సంబంధించి కొన్ని డిమాండ్లు ఉన్నాయంటూ వీరికి కార్పొరేషన్ పదవులు కట్టబెట్టాలనే ప్రతిపాదనను హైకమాండ్ ముందు రాష్ట్ర నేతలు ఉంచినట్లు కూడా తెలుస్తుంది. దీనికి హైకమాండ్ అంగీకరించినట్లు కూడా సమాచారం ఉంది. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న భారత ప్రధాని మోదీ. ఇక్కడ మనం చిత్రంలో చూడొచ్చు. శాంతి సుస్థిరతకు చర్చలే మార్గం, ఉక్రెయిన్ రష్యా కలిసి కూర్చొని మాట్లాడుకోవాలన్న మోదీ. సంఘర్షణకు సాధ్యమైనంత త్వరగా తెరదించాలి ప్రధాని మోదీ విజ్ఞప్తి. ఉక్రెయిన్లో పర్యటన, అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ, భారత్ ఉక్రెయిన్ మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై చర్చ. భారత్ అందించిన మానవతా సాయానికి జెలెన్స్కీ కృతజ్ఞతలు. ఇక హింసల కొలిమిలో 10 ఏళ్ళు అంటూ మరో హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. 9 ఏళ్ళు నాగపూర్లో జైల్లోని అండా సెల్లోనే ఉంచారు. మీట్ ది ప్రెస్లో ప్రొఫెసర్ సాయిబాబా. తప్పుడు కేసుల కారణంగా 10 ఏళ్ళు నాగపూర్ సెంట్రల్ జైల్లో చిత్రహింసల కొలిమిలో మగ్గిపోయానని, దాదాపు 9 ఏళ్ళు తనను అండా సెల్లోనే అంటే జైలు ఆవరణ లోపలి ప్రత్యేక జైల్లో ఉంచారని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, మానవ హక్కుల ఉద్యమకారుడు ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా తెలిపారు. ఇక్కడ ఉద్యోగుల ఉమ్మడి కార్యాచరణ అంటూ మనకు మరో వార్త కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ చెప్పారు. ఉద్యోగులంతా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. ఈ అంశంపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని కూడా వివరించారు. ఇక వ్యవసాయ సహకార బదిలీల్లో చేతివాటం, డిమాండ్ను బట్టి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు. ఓ కీలక ప్రజాప్రతినిధి ఓఎస్డి నిర్వాహకం. వ్యవసాయ శాఖలో 40, సహకార శాఖల్లో 20 బదిలీల్లో అక్రమాలు. ఉద్యోగుల ఫిర్యాదులు, వ్యవసాయ కమిషనరేట్లో ఆందోళన. ఓపెన్ ఛాలెంజ్. ఇక్కడ మరో వార్త కనిపిస్తుంది. కొత్త టేపుతో నా ఇంటికి రండి, ప్రధాన ప్రతిపక్షానికి మంత్రి పొంగులేటి సవాల్. ఎంతమంది వెళ్తారో వెళ్ళి కొలుచుకోండి, డేట్ ఎప్పుడో చెప్పండి,
ఎన్ని ప్రొక్లైన్లు కావాలనో అన్ని పెట్టుకొని అధికారులు రెడీగా ఉంటారు. హిమాయత్ సాగర్ బఫర్ జోన్లో ఉన్న ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కూల్చుకోండి, హైడ్రా అధికారిని ఆదేశిస్తానన్న మంత్రి. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు నా ఇల్లు హిమాయత్ సాగర్ బఫర్ జోన్లో లేదు, నా మీద బురద జల్లాలని నన్ను బూచిగా చూపి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నా ఇంటి వద్దకు ఎంతమంది అయినా ఎప్పుడైనా వెళ్ళవచ్చు, కూల్చుకోవచ్చు, బఫర్ జోన్లో ఉన్న ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కూల్చుకోవచ్చు అంటూ దిస్ ఈజ్ మై ఛాలెంజ్ అంటూ పొంగులేటి ఒక ఛాలెంజ్ విసిరినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. డిస్లొకేటెడ్ టీచర్లకు వార్నింగ్. సొసైటీ కార్యాలయంలో చేపట్టిన ఆందోళనపై ఎస్సీ గురుకుల సొసైటీ ఆగ్రహం. 142 మంది ఉద్యోగులకు లిఖితపూర్వక హెచ్చరికలు జారీ. ఇక చేతకాని సన్నాసి సీఎం రేవంత్ అంటూ మరో హెడ్లైన్ మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ చారానా రుణమాఫీ కాలేదు, రుణమాఫీపై ఏ ఊరికి వెళ్ళి అడుగుదామో చెప్పు, ప్రజల్లోకి పోయి సమాధానం చెప్పలేని దద్దమ్మ నువ్వు, సీఎం రేవంత్పై ధ్వజమెత్తిన కేటీఆర్. ఇక్కడ మనకు చిత్రంలో మాట్లాడుతున్న కేటీఆర్ మరి జగదీశ్వర్ రెడ్డి ఈ చిత్రాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక వచ్చేదెవరు వెళ్ళేదెవరంటూ మరో హెడ్లైన్ మనకు కనిపిస్తుంది. గోవా, ముంబై, బెంగళూరు ప్రయాణికులపై కన్ను. రాజధానిలో దొరుకుతున్న సింథటిక్ డ్రగ్స్లో దాదాపు 98% గోవా, ముంబై, బెంగళూరు నుంచే వస్తున్నాయి. కొకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్, ఎండిఎంఏ, ఎల్ఎస్డి వంటి సింథటిక్ డ్రగ్స్కు ఆ 3 నగరాలే అడ్డగా ఉన్నాయి. వివిధ రకాలైన వీసాలపై దేశంలోకి ప్రవేశించి ఆయా ప్రాంతాల్లో స్థిరపడిన నైజీరియన్లే ఈ దందా చేస్తూ ప్రధాన సప్లయర్స్గా మారిపోయారంటూ ఇక్కడ హెడ్లైన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. 40% పెళ్ళైన 5 ఏళ్లలోపే కలహాలతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్న జంటలు అంటూ మరో వార్త ఇక్కడ కనిపిస్తూ ఉంది. వీటిలో 63% వరకు మద్యమే కారణం అంటూ ఒక సర్వేలో వెల్లడైనట్లుగా తెలుస్తూ ఉంది. కాపురాల్లో మద్యం చిచ్చు. రాష్ట్రంలో ఏటేటా పెరిగిపోతున్న గృహహింస కేసులు, అనుమానపు పెనుభూతంతోనూ పెరుగుతున్న కేసులు. 2023లో 9447 కేసులు నమోదు. సిడిఈడబ్ల్యూ కౌన్సిలింగ్ సెంటర్ల సహకారంతో తిరిగి కలుస్తున్న జంటలు అంటూ ఇక్కడ మనకు ఒకటి వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఇదన్ జగత్ చూడొచ్చు మనం. రోగులకు ముప్పు తెచ్చే 156 మందులపై కేంద్రం నిషేధం అంటూ మనకైతే ఇక్కడ ఒకటి కనిపిస్తూ ఉంది. ఆహారం కల్తీ, నీరు కల్తీ, గాలి కల్తీ, ఇన్ని కల్తీలతో జీవిస్తున్నాం, ఇక మన మీద ఏ ప్రభావం ఉంటుంది అంటూ ఇక్కడైతే మనం ఇదన్ జగత్ అంటూ కార్టూన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక నమస్తే తెలంగాణ దినపత్రిక మనం చూసినట్లయితే మనకు ఇక్కడ ఒక వార్త అయితే కనిపిస్తుంది. 27 మంది భారతీయుల దుర్మరణం అంటూ నేపాల్లో నదిలోకి దూసుకెళ్లిన యాత్రికుల బస్సు ఇక్కడ మనకు చిత్రంలో కనిపిస్తూ ఉంది. ఇక రేవంత్ రాజకీయ హైడ్రామా, ఇది ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్త. హైడ్రా అంతా మా ఇష్టం. ఇక్కడ చిత్రంలో మనం చూడవచ్చు. ఇందులో ఒప్పేమిటి, గండిపేట జలాశయం, గండిపేటకు వెళ్ళేటువంటి దారి ఇక్కడ చిత్రంలో చూడవచ్చు. ఇందులో తప్పేమిటి అంటూ ఇక్కడ ఒక చిత్రం అయితే మనకు కనిపిస్తుంది. ఈ ఉప్పు తప్పు ఇదంతా ఒక్కసారి ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. గండిపేట జలాశయానికి వెళ్ళే దారిలోనే 2 నిర్మాణాలు ఇవి. ఎస్, ఇక్కడ ఇందులో ఒప్పేమిటి, ఇందులో తప్పేమిటి, ఇక్కడ 2 చిత్రాలు మనకు కనిపిస్తున్నాయి. మధ్యలో ఒక దారి గండిపేట జలాశయానికి వెళ్ళేటువంటి, ఇది గండిపేటకు వెళ్ళేటువంటి దారి. అయితే నిజానికి ఎడమవైపు ఉన్నటువంటి కట్టడం ఏదైతే ఈ పత్రికలో మనకు ఎడమవైపు కనిపిస్తున్నటువంటి కట్టడం ఏదైతే ఉందో జలాశయానికి మరింత సమీపంలో ఉన్నది. అయినా హైడ్రా కుడివైపు ఉన్న నిర్మాణాన్ని మాత్రమే కూల్చివేసింది. ఇది ఇక్కడ ఇందులో తప్పేమిటి అనేటువంటి చిత్రం ఉంది కదా, దీన్ని కూల్చివేయడం జరిగింది. కుడివైపునే దానికంటే ముందు నిర్మాణంలో ఉన్న మరో కట్టడాన్ని అది ముట్టుకోలేదు. ఎడమవైపు ఉన్న కట్టడం చేసిన ఒప్పేమిటి, కుడివైపు ఉన్న కట్టడం చేసిన తప్పేమిటి, ఒకదాన్ని కొట్టి మరొకదాన్ని నిలబెట్టడంలో మా ఏమిటి అంటూ ఈరోజు మనకు ప్రధానంగా వార్త అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ హిమాయత్ సాగర్ చిత్రం ఇక్కడ చూడొచ్చు. హిమాయత్ సాగర్ సమీపంలో పొంగులేటి ఫామ్ హౌస్ ఇది.
మరి సాగర్కు ఆనుకుని పక్కనే ఉన్నటువంటి ఇక్కడ చిత్రం అయితే మనకు కనిపిస్తుంది. వీటిని కూల్చే దమ్ముందా అంటూ ఇది రాష్ట్ర మంత్రి కాంగ్రెస్ ముఖ్య నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి హిమాయత్ సాగర్ జలాశయం సమీపంలో ఉన్న విశాలమైన ఫామ్ హౌస్ ఇది. ఎర్రటి పెంకులతో ఉన్నటువంటి ఇక్కడ చిత్రం మనం ఇక్కడ చూడొచ్చు. దాని పక్కనే నల్లటి పైకప్పుతో ఉన్నది ఆయన సోదరుడి ఫామ్ హౌస్గా చెప్తారట. ఇది ఇక్కడ మరి ఈ హైడ్రా పరిధి కూల్చివేతలపై ఎన్నెన్నో సందేహాలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అసలు జంట జలాశయాల ఎఫ్టీఎల్పై స్పష్టత ఉందా? జలమండలి చిత్రపటాల్లోనే రెండు లెక్కలెందుకు? హద్దు రాళ్లలో ఉన్నవెన్ని, జలసమాధి అయినవెన్ని? జలాశయాల్ని పర్యవేక్షించే జలమండలి ఏం చేస్తున్నది? ఎఫ్టీఎల్ సంగతి సరే, మరి బఫర్ జోన్ను కాపాడేదెవరు? కొన్నింటిని వదిలి కొన్నింటిని కొట్టి ఇది హైడ్రా పని. తన పరిధిలోని లేని 3 గ్రామాల్లో కూల్చుడు. మరి ఇది ఎంతవరకు అన్నట్టుగా మనకైతే ఇక్కడ వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇది కేటీఆర్ మరి దీన్ని ప్రతిపక్షంగా ఇప్పటికీ విమర్శిస్తూనే ఉన్నాడు. రాజకీయ చిత్రమైనది పైకి కనిపించేది ఒకటి, లోపల మర్మం మరొకటి. ఈ అక్రమం ఏదైనా అక్రమమే, రాజకీయమే జీవితం అనుకున్న వాళ్ళకు వాళ్ళంతా సక్రమంగా రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే అక్రమంగా కనిపిస్తారు. ప్రస్తుతం హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న వ్యవహారం కూడా అచ్చం ఇలాగే ఉందంటూ మరి కేసీఆర్ కుటుంబ సభ్యులపై బురద జల్లడమే లక్ష్యంగా సాగుతున్నటువంటి బద్నాం రాజకీయం టార్గెట్ కూడా ఇది అంటూ ఇక్కడ మనకు వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా పొంగులేటి మరి శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడ చూడొచ్చు మనం. అసలు ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్ధారించింది ఎప్పుడు? అక్కడ హద్దురాళ్ళు ఉన్నాయా? ఎఫ్టీఎల్ హద్దురాలను పీకేసి మట్టి నింపి ఏండ్ల తరబడి ఫామ్ హౌజులు కడుతుంటే ప్రభుత్వాలు విభాగాలు ఏం చేస్తున్నాయి? ఎఫ్టీఎల్లోకి హద్దురాళ్ళు లేకపోతే ఇక బఫర్ జోన్ కనుక్కునేది ఎలా? ఇక్కడ రెండోది కూడా అంశం చదివినట్లయితే మనకు గండిపేట జలాశయం ఎఫ్టీఎల్ 1792 అడుగుల లేక 1790 అడుగుల? ఈ జలాశయం నిర్వహణను చూసి జలమండలి రికార్డులోని 2 రకాల ఎఫ్టీఎల్లు ఎలా ఉంటాయి? ఎఫ్టీఎల్ను 2 అడుగుల మేర కుదించే అధికారం జలమండలికి ఉన్నదా అంటూ కూడా ఇక్కడ మనకైతే కనిపిస్తూ ఉంది. ఇది ఏదేమైనా కూడా ఆయా ప్రముఖుల ఫామ్ హౌస్లు, వాటి ఫోటోలు, గూగుల్ మ్యాప్లు సమాహారమైనటువంటి కథనం మరి నమస్తే పాఠకులకు ఇది ప్రత్యేక ఘటనగా నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇది రావడం జరిగింది. ఇది హైకోర్టు న్యాయం అంటూ కూడా వార్త ఇక్కడ చూడొచ్చు మనం. కూల్చివేతలకు ముందు సంబంధిత అధికారి చట్ట ప్రకారం భవన యజమానికి నోటీస్ ఇవ్వాలి కదా. నోటీస్ ఇవ్వకుండా కూల్చివేయచ్చా? ఏ అధికారం కింద కూల్చివేస్తారు? నోటీస్ ఇవ్వాలి. ఆక్రమణదారుల, అనాధికార నిర్మాణదారుల హక్కుల పత్రాలను ప్రాథమిక పరిశీలన చేయాల్సిందే అంటూ మరి ఇది హైకోర్టు న్యాయం అంటూ ఒకటి ఆగస్టు 22న వచ్చినటువంటి ఈ యొక్క వార్త చూడొచ్చు. ఇది హైడ్రా న్యాయం. కూల్చివేసిన తన నిర్మాణానికి సంబంధించి ఓ యజమాని హైడ్రా ఉన్నతాధికారి వద్దకు వెళ్ళి, సార్ కూల్చివేసే ముందు కనీసం నోటీసులు ఇవ్వాలి కదా అని అడిగారు. అందుకు ఆ ఉన్నతాధికారి ఇచ్చిన జవాబు ఏంటంటే, అలా ముందస్తు నోటీసులు ఇస్తే మీరు కోర్టుకు వెళ్తారు కదా అని. ఎవరైనా కోర్టుకు వెళ్ళే హక్కుని హైడ్రా ఎలా అడ్డుకుంటుంది అని న్యాయం చెప్పాల్సిందిగా కోర్టా హైడ్రానా అంటూ ఇక్కడ మరో హెడ్లైన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది వార్త. ఇక 2 లక్షల పైన రుణాలకు కట్ ఆఫ్ డేట్. గడువు లోపు 2 లక్షల మీది మొత్తం చెల్లిస్తేనే మాఫీ. 18,000 కోట్లు చేశాము, 12,000 కోట్లు చేయాలి. రేషన్ కార్డు ప్రామాణికం కాదు అంటున్న మంత్రి పొంగులేటి. ఇక దశల వారీగా 2 లక్షల పైన మాఫీ అంటూ ఇక్కడ మనం చూడొచ్చు. కుటుంబ నిర్ధారణ కానీ 4.24 లక్షల మంది కోసం ప్రత్యేక యాప్, మరో 1.24 లక్షల మంది ఆధార్లలో తప్పులు అంటున్న మంత్రి తుమ్మల. 2 లక్షల పైగా ఉన్న రైతు రుణాల మాఫీకి త్వరలోనే కటాఫ్ తేదీని ప్రకటిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 2 లక్షల పైగా రుణం ఉన్న అర్హులైన రైతులు ముందుగా ఆపై రుణాన్ని చెల్లించిన తర్వాత మాఫీ చేస్తామని ప్రభుత్వం ముందే ప్రకటించిందని గుర్తు చేశారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని, తెల్ల రేషన్ కార్డు ఆధారంగా రుణమాఫీ చేస్తున్నామనేది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఎక్కడైనా అధికారుల తెల్ల రేషన్ కార్డు ఆధారంగా రుణమాఫీ చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటి వరకు 18,000 కోట్ల రుణాలు మాఫీ చేశామని, ఇంకా 12,000 కోట్లు మాఫీ చేయాల్సి ఉన్నదని వెల్లడించారు. దాడి చేస్తే తిప్పి కొడతాం, శాంతియుత పద్ధతిలోనే మా నిరసనలు, పోరాటం.
మా ఓపికను చేతకానితనంగా భావించొద్దు. రైతులకు జవాబు చెప్పలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి. దమ్ముంటే రుణమాఫీపై పల్లెల్లో చర్చిద్దాం రా. సొంత ఊరిలోనే మహిళా జర్నలిస్టుపై దాష్టికమా? గుండాలతో బెదిరించి దాడులు చేయిస్తారా? తుంగతుర్తిలో కనుసైగతో పొట్టు కొట్టేవాళ్ళు. ఇక నుంచి మీ ప్రతిచర్యకు మా ప్రతిచర్య తప్పదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్. శాంతి భద్రతలు అదుపులో ఉంచాలని డీజీపీకి వినతి. రాష్ట్రంలో అరాచక పాలన అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అనిల్ అంబానీపై వేటు, సెబీ వేటు అంటే ఇక్కడ మనకు వార్త అయితే కనిపిస్తూ ఉంది. స్టాక్ మార్కెట్ల నుంచి 5 ఏళ్ల నిషేధం కూడా, 25 కోట్ల జరిమానా, మరో 24 మంది పైన కొరడా. రిలయన్స్ హెచ్ఎఫ్ఎల్ నిధుల దుర్వినియోగమే కారణం. ఏసీబీకి చిక్కిన డిప్యూటీ సిటిఓ. 35,000 లంచం తీసుకుంటుండగా పట్టివేత. సొసైటీ రుణాలు తీసుకోవడంతో అన్ని అర్హతలున్న తమకు రుణమాఫీ జరగలేదని ఆరోపిస్తూ రెబ్బెన పీసీఎస్ ముందు రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు, నాయకులు. ఇక్కడ చిత్రంలో మనం చూడొచ్చు. మాఫీ మంటలు. బ్యాంకుల ముందు కొనసాగుతున్న నిరసనలు. నిర్మల్ జిల్లా పెంచికల్పాడులో రైతుల ధర్నా. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో రాస్తారోకో. రుణం కోసం పోయి హఠన్ మరణం. కొత్త లోన్ కోసం వెళ్ళగా బ్యాంకులో భారీ క్యూ. రుణమాఫీ కాకపోవడంపై పోటెత్తిన రైతులు. లైన్లోనే కుప్పకూలిన రైతు గవినోళ్ల కథలప్ప. యాదాద్రిలోనూ మరో రైతుకు గుండెపోటు. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణల దినపత్రిక వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక ఈరోజు వార్తా దినపత్రిక చూసినట్లయితే మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్త ఇక్కడ చూడొచ్చు. శుక్రవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్లో అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగన దృశ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఉక్రెయిన్ రష్యా శాంతికి కదలండి, భారత్ చేయూత ఇస్తుంది అంటున్న ప్రధాని మోడీ కీవ్లో మరి జెలెన్స్కీతో చర్చలు కూడా జరిపినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక స్పీడ్గా 19 ప్రాజెక్టులు ప్రతిష్టాత్మక పనులపై సీఎం రేవంత్ స్వయంగా సమీక్ష. ఆలస్యం లేకుండా నేరుగా అవసరమైన నిర్ణయాలు. అభివృద్ధి పనుల సమాచారం ఎప్పటికప్పుడు ఆన్లైన్. ప్రాజెక్టులు పనులకు ప్రత్యేక ప్రణాళికలు అంటూ మనకు వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవ్యతో భేటీ అయిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. స్పోర్ట్ వర్సిటీకి సాయం చేయండి అంటూ క్రీడా సంస్థల అప్గ్రేడేషన్ డిపిఆర్ను ఆమోదించండి. కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవ్యతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయినట్లుగా మనకు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఇక కూల్చేయండి, నా ఇల్లు అక్రమమైతే కూల్చేయండి అంటూ మీడియాతో మంత్రి పొంగులేటి ఛాలెంజ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. హైడ్రా కమిషనర్ను ఆదేశిస్తున్న బీఆర్ఎస్ బురద జలిత సహించను. ప్రభుత్వ స్థలాల రక్షణకే హైడ్రా. రేషన్, హెల్త్ కార్డులు వేర్వేరు. మరి మీడియాతో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ మరి బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ నాయకులకు సవాల్ విసిరినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇది ఒకవేళ నా కట్టడం కనుక ఇల్లు అక్రమం అయితే కూల్చేయండి అంటూ సవాల్ విసిరినట్లుగా తెలుస్తూ ఉంది. రూపాయలు 300కే ఫైబర్ కనెక్షన్. టీ ఫైబర్ వడ్డీ రహిత రుణం 1779 కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీకి ప్రత్యేక యాప్. వ్యవసాయ మంత్రి తుమ్మల. ఇక పీసీసీపై ఢిల్లీలో జోరుగా కసరత్తు. ఇక్కడ ఇద్దరు తెరపైన కాస్త ఎవరికి మరి పీసీసీ పగ్గాలు దక్కుతాయనేటువంటి అంశం ఇక్కడైతే మనకు కనిపిస్తూ ఉంది. మహేష్ కుమార్ గౌడ్ మరి మధేష్ గౌడ్ అయితే ఇక్కడ చిత్రంలో మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. 2 ఫోటోలు. బీసీ నేత పైన పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మహేష్ కుమార్ గౌడ్, మధేష్ గౌడ్ పేర్లపై చర్చ. కేబినెట్ విస్తరణపైన కసరత్తు. ఖర్గే, రాహుల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ఇక ఈస్ట్ హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అంటూ మరో హెడ్లైన్ మనకు కనిపిస్తూ ఉంది. 15,000 ఎకరాల్లో ఫార్మా హబ్ ఏర్పాటు. ఔటర్ వరకు మెట్రో రైలు. కేడ్రాయ్. ప్రాపర్టీ షోలో మంత్రి శ్రీధర్ బాబు. ఇక సంఘీ సిటీ స్టాల్ను ప్రారంభించి అభినందించినటువంటి మంత్రి. ఇక్కడ చిత్రంలో మనం చూడొచ్చు. శుక్రవారం ఉప్పల్లో కేడ్రాయ్ ప్రాపర్టీ షోలో సంఘీ సిటీ స్టాల్ను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు చిత్రంలో వార్త. సీఎండి గిరీష్ సంఘీ కూడా ఇక్కడే ఉన్నారు. ఆశీష్ సంఘీ, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇక్కడ మనకు చిత్రంలో అయితే కనిపిస్తూ ఉంది. ఇక నేపాల్ నదిలో పడిపోయినటువంటి భారత్ ప్రయాణికుల బస్సు 18 మంది దుర్మరణం. కాఠ్మాండుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లుగా తెలుస్తూ ఉంది.
జనాదరణలో చంద్రబాబు టాప్ 5. తొలుత యూపీ సీఎం ఆదిత్యనాథ్, తర్వాత వరుసగా కేజ్రీవాల్, మమతా, స్టాలిన్. మరి చంద్రబాబుకు టాప్ 5లో ఆదరణ దక్కినట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు వార్తా దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు.